దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువునకి చెలునుగాక. ప్రియులారా, దేవుడు అనేక మంది భక్తులను తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుడు వారి మీద సాక్ష్యం పలికిన తర్వాత, మనము వారిని గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఏ కోణంలో కూడా అదోలా మరోలా ఊహించడం కానీ జరగకూడదు. ఇక్కడ యోసేపు గురించి పాస్టర్ జాన్ పాల్ గారు మాట్లాడిన మాటలు మొదట మీరు వినండి. ఆయన ఏ రీతిగా మాట్లాడాడో, మాట్లాడిన తర్వాత ఇవన్నీ నేను ఆయన మీద మోపట్లేదు, పాసిబిలిటీ అలా అవుతాదేమో అని ఊహించుకున్నాడట. ముందు వినండి, ఆ తర్వాత నేను నాకు బయలుపరిచిన కొన్ని సత్యాలు మీకు వివరించాలని ఆశపడుచున్నాను. 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మంచి వయసులో ఉండి ఆమె పట్టుకో ఉంటే ఇలాగే పరిగెత్తుండేవాడా? నేనైతే పరిగెత్తడే అనుకుంటానన్నా. అందరూ అదే అనుకుంటారు కదా. ఇప్పుడు పోతీఫరు భార్య పట్టుకుంది కాబట్టి చరిత్రలో చూస్తే పోతీఫరు భార్య ఎలాగుంటుంది అని చరిత్రలోకి తొంగి చూస్తే తను నల్లగా ఉంటుంది, అంత అందంగా లేదు తను అని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈజిప్టియన్స్ కదా. ఈజిప్టియన్స్ అంత ఫెయిర్గా ఉండరు, నల్లగా ఉంటారు. కొంతమంది ఫెయిర్గా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు. అలా పోతీఫర్ అయినటువంటి ఆ వ్యక్తి వంశాన్ని వెతికి ఆ వ్యక్తి భార్య ఎవరని చూస్తే తను నల్లగా ఉంది, బ్లాక్ కలర్ ఉంది. యోసేపు ఎలాంటి వాడు? చాలా సుందరమైన వాడు, చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, అందంగా నాకు హ్యాండ్సమ్ బాయ్ని ఒక నల్లగా పెళ్ళైనటువంటి అమ్మాయి పట్టుకుంటే పరిగెత్తడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ అక్కడ లేదు. ఇది చారిత్రకంగా నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్. యోసేపుని పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోవాలంటే, యోసేపుకు మ్యాచ్ అయ్యేటువంటి బ్యూటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకుంటే కనుక అప్పుడు పరిగెత్తాలి. నేను ఇవన్నీ యోసేపు మీద మోపట్లేదు, పాజిబిలిటీ చెప్తున్నాను. యోసేపు సుందరుడు కాబట్టి, ఏ లోపం లేదు కాబట్టి, వయసులో ఉన్నాడు కాబట్టి, అందగాడు కాబట్టి తను పట్టుకుంది. తను పెళ్లి కానటువంటి యోసేపుకి ఈక్వల్గా బ్యూటీ ఉంది అని కనుక వ్రాస్తే అప్పుడు పరిగెత్తడేమో ఆయన, బహుశా. విన్నారు కదా ప్రియులారా, యోసేపు చిన్ననాటి నుంచి కూడా తన జీవితంలో అనేక మందిని ఆకర్షించుకునే క్వాలిటీస్, ప్రత్యేకతలు ఆయన జీవితంలో యవనస్తులు, ఆత్మీయులు ఆయనను బట్టి అనేక విషయాలు నేర్చుకున్నారు. ఆయనలో తప్పు పట్టే అంశం ఒకటి కూడా లేదు. అయితే జాన్ పాల్ గారు ఒంటరిగా ఉన్న యోసేపును ఈ పోతీఫర్ భార్య ఎప్పటి నుంచో కన్ను వేసి ఎప్పుడు దొరుకుతాడా అని, చూడ్డానికి రూపవంతుడుగా సౌందర్యవంతుడిగా ఉన్న తనను తనతో శయనించమని బలవంతం చేసినప్పుడు తాను చెప్పిన మాటే తన జీవితాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. ప్రియ దేవుని పిల్లలారా, 12వ వాక్యంలో అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా
అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అనేక సభలలో, యూత్ మీటింగ్లలో ఆత్మీయులను బలపరిచే ఈ సంఘటన ఇక్కడ అద్భుతకరమైన ఆయన చెప్పిన జవాబు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనిను. మరి పాస్టర్ జానపాల్ గారు ఊహించుకున్నాడు. అదే తన కూతురంత వయసు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అయి ఉంటే పారిపోయి ఉండేవాడా? వాస్తవంగా పోతిఫర్ భార్య నల్లగా ఉందని, ఆమె కలర్ఫుల్గా లేదని, ఐగుప్తులు నల్లగా ఉంటారు కొంతమంది, ఎర్రగా ఉంటారు కొంతమంది, ఊహించుకుంటున్నాడు ఆమె నల్లగా ఉంది కాబట్టి పారిపోయాడు. అదే కూతురంత వయసు ఉంటే పారిపోయి ఉండేవాడా? అదే అందగత్తె అయి ఉంటే, బాగా కలర్ఫుల్గా ఉండి అందగత్తె అయి ఉంటే పారిపోయి ఉండేవాడా? తను ఊహించుకున్న మాటలు మనకు చెప్తున్నాడు. అంటే పాసిబిలిటీ అలా అయి ఉండొచ్చేమో, ఇవన్నీ అతని మీద నేను మోపట్లేదు, అవుతాది అని అంటున్నాను అంటూ ఊహిస్తున్నాడు. ఆయన చరిత్ర అయిపోయింది, ఊహించేదేంటి? ఆయన చరిత్ర అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, భక్తులు సాక్ష్యం ఇచ్చారు, వాక్యాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ యోసేపును మనం ఊహించుకొని ఎలాగంటే అలా మాట్లాడేస్తే ఆయన పాపియా? పాపం చేశాడా? అదే కలర్ఫుల్ అయి ఉంటే, అదే చిన్నపిల్ల అయి ఉంటే, 18 ఏళ్ళ అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, 24 సంవత్సరాల అమ్మాయి ఉంటే, మంచి కలర్ఫుల్ అయి ఉంటే వదిలిపెట్టి ఉండేవాడా? పారిపోయి ఉండేవాడా? అంటే మనల్ని ఉద్రేకపరుస్తున్నాడు ఈ జానపాల్ పాస్టర్ గారు, మనల్ని ఉద్రేకపరుస్తున్నాడు. అవును కదా, ఇప్పుడు మన అవును కదా అనాలి. అవును పట్టుకొని ఉండేవాడు. ఆ ముందు నుండి కూర్చొని వెకిలి నవ్వుతాడు చూసారా? అవును వాటేసుకునేవాడు, గట్టిగా పట్టుకునే ఉండేవాడు. ఎందుకు పారిపోతాడు? అలాంటి అమ్మాయి ఉంటే కదా ఆడు పారిపోతే నమ్మేదానికి. అని నల్లగా ఉంది, చూడ్డానికి బాగుండదు, పోతిఫర్ అందుకు పారిపోయాడట. ఏంటండి పాస్టర్ జానపాల్ గారు, ఇదేనా మీరు చెప్పేది? చెప్పొచ్చు అలాగా? ఊహించచ్చు అట్లాగా? పాసిబిలిటీ అంటే కాదు కదా. ఇలా నేను అనడం లేదు, అంత అవసరం నీకెందుకు? ఏం అవసరం? ఏదన్నా పాస్టర్ గారు కనుక తనలో నుంచి మంచి విషయాలు బోధించాలి తప్ప, పారిపోవడానికి కారణం నల్లగా ఉంది, పారిపోవడానికి గల కారణం చిన్నపిల్ల అయి ఉంటే, తనకు సరిజోడు ఆయన అందగాడు కాబట్టి అందగత్తె అయి ఉంటే ఎవరు పట్టుకోవాలి ఆయన్ని? ఎందుకు వచ్చినాయి మాటలు? ఇతరులకు వర్తమానం యోసేపు గురించి మంచి విషయాలు చెప్పాలి. నేనేమంటానంటే, ఒకవేళ అక్కడ పోతిఫర్ భార్య ప్లేస్లో కూతురే ఉందనుకుందాం, కూతురే ఉంది, అందగత్తే ఉంది, మీరు అంటున్నారు కదా, అందగత్తే ఉంది. నేను అంటున్నాను, అందగత్తే ఉంది, ఎర్రగా ఉంది, బాగా అందగత్తే,
ఉంది. నేనేమంటానంటే పారిపోతాడు అంటున్నాను. ఎలా అని మీరు నన్ను అడిగితే, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యంలో తన అన్నలతో చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడను. దేవునికి భయపడేవాడు పాపం చేయడు. ఒక మాట మీకు నేను చదువుతాను. 66వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వాక్యంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. భయపడేవాడు, దేవునికి భయపడేవాడు ఎప్పటికీ పాపం చేయడు. ఇప్పుడు నల్లదని, కర్రీగా ఉంది, అందగతి కాదని పారిపోయాడు అని ఎంత నింద వేశారండి. అదే అందగతే ఉంటే కౌగిలించుకునేవాడు, ఎందుకు పారిపోతాడు అని ఎందుకు అంత బలహీనంగా యోసేపును చేసి మాట్లాడారు? ఆయన ఎవరు? నేను దేవునికి భయపడేవాడను. దేవునికి భయపడేవాడు నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా ఇటువంటి నేను పాపము నేను చేయలేను, ఇటువంటి పాపం చేసి దేని విరోధిగా నేను జీవించలేను అన్నాడు. అంటే ఆ ప్లేస్లో అందగత్తి కాదు గనక అతడు పారిపోయాడని, అది సాతాను లక్షణం, అది సాతాను ఆలోచనది. మీలో దురాత్మ ఉన్నట్టుంది, మీలో పాపపు తలంపు వచ్చింది అంటే సాతానుగాడు మీకు ఆలోచన ఇచ్చాడు. మీలో పనికి మాలిన ఆలోచన మీకు వచ్చింది అంటే మీలో ఉన్నది దురాత్మ. ఒక పరిశుద్ధుని పట్టుకొని ఇంత ఘోరమైన దుష్కారము చేసి నేను ఎందుకు విరోధంగా పాపము కట్టుకోవాలి దేవునికి విరోధంగా అన్నాడు అంటే, ఆ పరిశుద్ధిని పట్టుకొని ఇది అదే అందగత్తి అయి ఉంటే, అదే తన ఈడు వయసు కలిగిన అందగత్తి అయి ఉంటే ఎందుకు అలా ఊహించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు వచ్చింది ఆ థాట్స్? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన వంటి వారు కాదు ఎదుటివారు. ఎదుటివారు అక్కడ దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు. నేను దేవునికి భయపడేవాడును అన్నాడు. అంటే ఆయన స్వభావాన్ని తన అన్నలకు చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడును. ఆయన్ని పట్టుకొని అదే ఈడొచ్చిన అమ్మాయి ఉంటే, తన కూతురు అయి ఉంటే, తను ఏ రీతిగా రూపం కలిగి ఉన్నాడు, అందగాడుగా ఉన్నాడు, అదే అందగత్తె అయి ఉంటే ఎవరికి చెప్తావు? ఈ పాఠాలు ఎవరికి చెప్తావు? పాస్టర్ జాన్ పాల్ గారు, మీ హృదయం పాడైపోయి ఉంది, మీ మైండ్ సెట్ సరిగా లేదు, సరి చేసుకోండి, పశ్చాత్తాపడండి. భక్తులను అంత తక్కువ చేసి పాసిబిలిటీ కాదు, ఇవన్నీ ఆయన మీద మోపట్లని తప్పించుకోకు. అనేసావు, అనేసిన తర్వాత ఇవన్నీ ఊహించుకొని కల్పన కథలు కల్పించి మాట్లాడేసి ఇది పాసిబిలిటీ అని ఒక మాటతో అవచ్చేమో, అయ్యుండొచ్చేమో, ఇవన్నీ ఆయన మీద నేను మోపట్లేదు అని అంత అవసరం వచ్చింది. నిన్ను మంచి వాక్యం చెప్పమన్నారు, ఇటువంటి నీలో ఉన్నది బయట పెట్టావు, అంతే. నువ్వు ఏమై ఉన్నావో అది తెలియజేసావు. ఒక మాటలో చెప్పాలంటే
పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వాక్యంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఈ వాక్యాలు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, ఊహను బట్టి రాయలేదు. దేవుని పరిశుద్ధాత్మ దైవావేశ్యము వలన ప్రతి లేఖనము రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఉంది. కాబట్టి మనిషిని ఊహను బట్టి కాదు ఇది రాసింది ఈ గ్రంథం. ఇందులో ఉన్న ప్రతి విషయం పరిశుద్ధాత్మ ఆవేశము వలన రాయబడినది. మీకు యోసేపు గురించిన మరొక లక్షణం మనం చూస్తాం. ఆదికాండం 40వ అధ్యాయం 8వ వాక్యంలో, ఈమె పారిపోయాడు కదా, పారిపోయిన తర్వాత బట్టలు చింపుకొని తన భర్తకి, నన్ను ఇలా చేశాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఇలా చేశాడని, నన్ను పాడు చేశాడని ఇలాగా అబద్ధ సాక్ష్యం చెప్పి చెరసాలకు పంపించింది. చెరసాలలో అక్కడ ఇద్దరు పరిచయం అయ్యారు. వారికి 2 కలలు వచ్చాయి. వారిద్దరూ రాజ ఆస్థానంలో ఉద్యోగస్తులు. ఒకడు భక్ష్యకారుడు, రెండవడు పానదాయకుడు. ఈ పానదాయకునికి భక్ష్యకారునికి 2 కలలు వస్తే ఆ కలల భావాలు చెప్పాడు. పానదాయకునికి, ఇక 3 దినాలలో నీవు రాజుగారికి ద్రాక్ష రసము అందించే ఉద్యోగం నీకు వస్తుంది. ఈ భక్ష్యకారునికి 3 దినాల్లో నిన్ను రానున వేలాడి తీస్తారు, నువ్వు చచ్చిపోతావు, పక్షులు వచ్చి నీ మాంసంను పక్షులు తినేస్తాయి. అలాగే ఆయన చెప్పినట్టు నెరవేరింది. అంటే దేవుని ఆత్మ కలిగి కలల భావాలు ఏం జరగబోతుందో చెప్పే పరిశుద్ధాత్మ వరం, లేకపోతే దీర్ఘదర్శి ప్రవక్త యోసేపు ఎవరు? పాసిబిలిటీ, నేను అలా మోపట్లేదు. ఆయన ఎవరనుకుంటున్నావు జాన్పాల్ గారు? ఎవరనుకుంటున్నావు? నీలాంటివాడా? ఆయన దేవుని ఆత్మ కలిగి ప్రవచనాలు పలికి దీర్ఘదర్శిగా పేరు తెచ్చుకున్నవాడు. దీర్ఘదర్శిగా పేరు తెచ్చుకున్నవాడు. ఈ కలల భావాలు చెప్పేవారు దేవుని ఆత్మ కలిగిన వారు అని మనకు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది. ఈయన దేవుని ఆత్మ కలిగిన వాడు కనుకనే కళ భావాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆషామాషిగా అయ్యి ఉంటే, పోతిఫరు భార్య కూతురు అయ్యి ఉంటే, మంచి కలర్ఫుల్ అయి ఉంటే పారిపోయి ఉండేవాడా? ఏంటి అసలు ఏం ప్రసంగాలు అవి? మూడవది, దేవుడు యోసేపునకు తోడై ఉండెను. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని అక్కడ రాయబడి ఉంది. 3వ వాక్యంలో కూడా, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యం కూడా, యెహోవా అతనికి తోడై ఉండెను. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వాక్యం, యెహోవా యోసేపునకు తోడై ఉండి. 4వది, ఆదికాండం 39వ అధ్యాయం 23వ వాక్యం, యెహోవా అతనికి తోడై ఉండి. 4వది. 5వసారి
అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా దేవుడు ఆయనకి తోడై ఉండి శ్రమల నుండి రక్షించినట్లు అపోస్తల కార్యముల గ్రంథంలో చూడొచ్చు. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యంలో యెహోవా యథార్థవంతులకు తోడుగా ఉండును. యోసేపు ఎవరు అంటే యథార్థవంతుడు. అంత యథార్థవంతుని మీద పాసిబిలిటీ అయి ఉండొచ్చు, అవుతాది. అలా ఆ వయసు ఉన్న వాళ్ళైతే పారిపోయి ఉండేవాడు కాడు అని ఊహించి ఊహల్లో ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఏది యేసేపు కాలంలో ఉన్నప్పుడు ఆ కాలంలోకి వెళ్ళిపోయి చూశాడు. చూసి మనకు చెప్తున్నాడు, ఎంత బాబు నీ వయస్సు, తిప్పి కొడితే ఎంత వయస్సు నీ వయస్సు? బైబిల్ చదువుతున్నావా లేక మరి లోకాన్ని చదువుతున్నావా? వెర్రి పట్టిందేమో పాస్టర్ జాన్ పాల్, నీకు వెర్రి పట్టింది. ఆ వ్యభిచార సంబంధమైన వెర్రి పట్టినట్టుంది. పాసిబిలిటీ అయి ఉండొచ్చేమో. యెహోవా అతనికి తోడుగా ఉన్న విషయం 5 పర్యాయాలు రాయబడింది. ఎవరికి ఆయన తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. భలే అంచనా వేసావయ్యా, భక్తులను భలే అంచనా వేశావు. ఇంతకీ ఏ కాలేజీ చదువుకున్నావు? ఇవేనా మీ పెద్దవాళ్ళు చెప్పింది? ఏ డిక్షనరీలో ఉంది? ఎందుకు వచ్చిన ఆలోచనలు? ఇది మర్మమా? అది భక్తుల్ని అంత నీచంగా తలంచి మాట్లాడడం, అది నోరైనది? ఎవరనుకుంటున్నావు యోసేపు అంటే? కాబట్టి ఐగుప్తులు నల్లగా ఉంటారు, మళ్ళీ కవరింగ్ ఎర్ర కూడా ఉంటారు. ఎందుకు అలాంటి మాటలు ఎందుకు పలకాలి? ఈరోజు ఈ రీతిగా వీడియోస్ ఎందుకు నీ మీద చేస్తున్నారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక ప్రవచనం, ఒక వాక్యం, రాయబడిన వాక్యాలు మనిషిని యొక్క ఊహను బట్టి రాయబడలేదు. నువ్వు ఊహించుకుని మాట్లాడేశావు, అలా రాయబడలేదు ఇది. ఒకవేళ నీకు లాంటి ఊహ అలా అయి ఉంటే ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకానికి తీసుకొస్తాను. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి ఎందుకు నరులను చేశానని సంతాపపడి నొచ్చుకున్నాడు. అంటే ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఊహల్లో చెడుతనం ఉంటే జల ప్రళయం పంపించి ఆ జల ప్రళయం ద్వారా వారందరినీ తుడిచిపెట్టేశాడు. మంచిది కాదు నాన్న నీకు అది. ఊహించుకొని మాట్లాడడం, ఊహల్లోకి వెళ్ళిపోయేసి అలా అయి ఉంటుంది, ఇలా అయి ఉంటుంది, అలా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది, అదే ఆయన అందగాడు కనుక అందగత్తే ఉండుంటే పారిపోయి ఉండేవాడా, అదే వయసులో అమ్మాయి ఉంటే పారిపోయి ఉండేవాడా? ఎవరు మాట్లాడి మతోన్మాదులు మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడుతున్నావు. బయట లోకస్తులు మాట్లాడేసింది నువ్వు మాట్లాడుతున్నావు. పాస్టర్వేనా నువ్వు? పాస్టర్వేనా?
ఈ విషయాలను బట్టి నీ ఆత్మీయ జీవితం పాతాళానికి దిగిపోయి ఉంది. మేల్కొని క్రైస్తవ లోకానికి క్షమాపణ కోరుకొని ఆ వీడియో డిలీట్ చేసి దేవదేవునికి ప్రార్థన చేసి యథాస్థితికి వస్తే ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో. సరి చేసుకో. తప్పుగా మాట్లాడకూడదు, ఊహించి వాక్యాలను మాట్లాడకూడదు. నీ వంటి వాడు కాదు యోసేపు. యోసేపు దేవునికి భయపడినవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని తోడు ఆయనకుంది. కనుకనే చరిత్రలు సృష్టించాడు. 30 సంవత్సరాల్లోనే ఒక ఉన్నతమైన అధికారిగా, దేశంలో ప్రముఖమైన ఒక వ్యక్తిగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నువ్వు అంటున్నావే నల్లగా ఉంటారు ఐగుప్తీయులు, మరి ఆయన చేసుకుంది అక్కడ అమ్మాయినే చేసుకున్నాడు, ఆసేనతు. మరి ఏమంటావు? నల్లగా ఉంది కాబట్టి పారిపోయాడు అన్నావు కదా, మరి అక్కడ అమ్మాయినే చేసుకున్నాడు. భక్తిపరుడు భక్తి కలిగిన మాటలు మాట్లాడతాడు. నటించేవాడి యొక్క నటన ఏనాటికైనా బయటపడుతుంది. నువ్వు ఎంత భక్తి చేశావు ఇంతకాలం, ఈ రోజుకి తెలిసిపోయింది. నీ ఆత్మీయ జీవితం బజారు పాలైపోయింది. యేసేపు జీవితాన్ని బట్టి, అంత తక్కువ చేసి మాట్లాడిన దాన్ని బట్టి నీ చీకటి జీవితం, నీ యొక్క రహస్య పాప జీవితం ఇలాగే అనవసరంగా ఊహించి మాట్లాడి, అంచనా వేసి మాట్లాడి నీ నిజస్థితిని బయట పెట్టుకున్నావు. సరి చేసుకుంటే మంచిది. దయచేసి ఇంతవరకు నేను మాట్లాడిన ఈ మాటలను బట్టి ఇటువంటి ఊహించి కల్పన కథలలాగా అనవసరంగా భక్తులను తక్కువ అంచనా వేసి మాట్లాడడం మంచిది కాదని పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.